మా తండ్రి గారు, మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. మా మదర్ కూడా షీ వాజ్ వెరీ చాలా పేషెంట్‌గా అంతా ఏంటంటే చాలా అంటే బహుశా చాలా విజ్డమ్ ఉన్నటువంటిది. అంటే ఏంటంటే చాలా స్లోగా, చాలా స్మూత్‌గా రియాక్ట్ అవుతూ ఉండేదనమాట. కొంత బహుశా అది అందరికి సాయం చేయాలనేటువంటి గుణం మా మదర్ నుంచి ఉంది. సాయం చేయాలి మనం. ఫస్ట్ ఏంటంటే ఇట్లాంటి అవకాశం అందరికీ రాదు. ఈ ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టులు కానివ్వండి, ఇదేదైనా కానీ కూడా అరుదుగా ఎక్కడో వేలల్లో ఒకటికి వస్తుంటుంది. వచ్చినప్పుడు మనం 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఉపయోగం అంటే నేను నాట్ ఇన్ రాంగ్ సెన్స్, రైట్ సెన్స్ అనమాట. ప్రజలకు మనం ఎంత చేయగలిగితే అంత చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. సో ఆ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం చేసుకోవాలి. అంటే బహుశా హెల్ప్ చేసే గుణం మా మదర్ నుంచి వచ్చిందని అనుకుంటున్నాను. షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద నాకు అంటే మోటివేట్ చేసిన వ్యక్తిగా అనుకోవాలి. ఆఫీసర్స్లో ఉన్నారండి. ఆఫీసర్స్లో చాలామంది ఉన్నారు. సో లైక్ చూస్తే కనుక నేను ఫస్ట్ చేసినప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉండేవారు. మన బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేవారు, ప్రకాశం జిల్లా ఎస్పీ. సో ఆయన దగ్గర బాగా బాగా ఎట్లా ఉండాలి అనేది ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత బతిన్ శ్రీనివాసులు గారు అని చెప్పి ఆయన కూడా బాగా మోటివేట్ చేసిన ఒక ఆఫీసరు. ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కూడా అన్నమాట. మహేందర్ రెడ్డి గారు టెక్నాలజీని బాగా వాడుతూ ఎలా చేయాలనేటువంటిది ఇక్కడ సిటీ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సో ఉంటారు. ఆయన్ని కూడా చూసి అబ్జర్వ్ చేస్తుంటాం మనం ఎలా చేయాలా, సమస్యను ఎలా అధ్యయనం చేయాలనేది వీళ్ళని చూసినప్పుడు వీళ్ళ వ్యక్తిత్వాలు కానీ సమస్యను కానీ అర్థం చేసుకోవడానికి ఈ కోణం చాలా ఉపయోగపడుతుంది అనేటట్టు. సో దీనికి ఏంటంటే సమాజం యొక్క రెస్పాన్సిబిలిటీ రావాలంటే కనుక డెఫినెట్గా స్ట్రాంగ్ లాస్ ఉండాలి, స్ట్రాంగ్ ప్యూనిటివ్ మెజర్స్ ఉండాలి, ఫైన్స్, జైళ్ళు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా ఉండాలి, ఇవన్నీ జరగాలి. అన్నింటినీ అడ్రస్ చేస్తున్నాం. బట్ ఇంకా దేర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. అంటే దీనికి టెక్నాలజీని బాగా యూజ్ చేయాలి. ముందు ఏంటంటే టెక్నాలజీతోటి ఎప్పుడైనా కానీ మీరు ఇది టెక్నాలజీ గుర్తు చేశారు. సో టెక్నాలజీతోటే నేను ఫస్ట్ నుంచి కూడా ఇది మార్కాపురంలో కానివ్వండి, గ్రేవన్స్లో ఉన్నప్పుడు కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, ఇక్కడ కూడా కానివ్వండి, ఆ టెక్నాలజీ అనేది చాలా దాన్ని బాగా నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకనమాట. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో కూడా టెక్నాలజీ తోటి పరిష్కారం వస్తుంది. బట్ టెక్నాలజీ ఒకటే కాదు, మీకు లోపల ఏంటంటే మనసులో స్పందించే గుణం ఉండాలి. ఆ ఇమోషనల్ మనం ఏంటంటే థింక్ డిఫరెంట్ అనేది ఉండొచ్చు. బట్ ఏంటంటే ముందు సమస్యగా మనం చూడటం ముందు మొదలెట్టాలి. అండ్ టెక్నాలజీ అనేది ఒక సపోర్టివ్ ఇదనమాట. బట్ ఏంటంటే మనం వీఆర్ హ్యూమన్స్ అండి, బేసికల్గా వీఆర్ నాట్ మెషిన్స్ కదా. సో మనం హ్యూమన్ లాగా ఆలోచించాలి. సమస్యని అవతల స్పందించే గుణం లేకపోతే కనుక ఎంత టెక్నాలజీ ఉన్నా అవ్వదన్నమాట. సో స్పందించాలి అండ్ డిస్పాషనేట్గా. సో అవతలోడు ఎవడో బాగా పెద్దవాడు అయితే కనుక ఒకలాగా, మామూలు వాడు అయితే కనుక ఒకలాగా స్పందిస్తే కనుక కాదు. మళ్ళీ అక్కడ అందరికీ ఒకటే నువ్వు చేయగలిగేటట్టు ఉంటుందే ఇది అవుతుంది అనమాట. సో ఒక్కొక్కలాగా నువ్వు రూల్ కోడ్ చేస్తూ ఉంటే కనుక దెన్ అది కరెక్ట్గా ఉండదు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.